ప్రతి ఉదయం నా హృదయం అర్పింతు నీకే దేవా, సమర్పింతును నా జీవితం నీకే అంకితం. ఈరోజు తమ్ముడు చెలమ, అకాయ అన్నయ్య, అంకుల్, ఆంటీ, ఏలీ గారి గురించి దేవుడు సమూయేలు గారికి చెప్పారు. ఎందుకు? ఏలీ గారిని వదలలేదు దేవుడు, కానీ నమ్మకాన్ని కోల్పోయారు. ఎందుకంటే ఆయన వినేవరకే ఉన్నాడు కానీ స్పందించేటట్టు లేరు. ఈరోజు నీ జీవితంలో అంకుల్, ఆంటీ, కుమారుడు, కుమార్తె మీద నమ్మకాన్ని కోల్పోయారు. అక్కయ్య నీ భర్త మీద, అన్నయ్య నీ భార్య మీద, లేకపోతే నీ స్నేహితుల మీద, లేకపోతే నీ కుటుంబంపై నమ్మకాన్ని కోల్పోయారు. అయ్యో నన్నే బాధ పెడుతున్నారు, అయ్యో నన్నే వదిలేశారు, అయ్యో నన్నే ఎంతగానో కృంగింపజేసే పరిస్థితులు, మాటలు, సూటిపోటి మాటలతో నన్ను బాధ పెడుతున్నారు అని చెప్పి మీరు బాధపడుతున్నారు. దట్ ఈస్ ఎ పెయిన్ఫుల్ థింగ్, వెరీ పెయిన్ఫుల్ థింగ్. తమ్ముడు చెలమ, నీ తల్లిదండ్రులు నీపై నమ్మకం కోల్పోయే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి ఆలోచించావా? ఎందుకంటే నీ జీవితాన్ని నువ్వు మార్చుకోలేదు కాబట్టి. ఈరోజు నీ జీవితాన్ని నువ్వు మార్చుకో. నువ్వు వినేవాడి వరకే ఉండకు, నువ్వు స్పందించేవాడిగా ఉండాలి. నీ జీవితంలో నీ సంబంధం బలపడాలి. భార్య భర్తలుగా సంబంధం, తల్లిదండ్రుల సంబంధం, బిడ్డలు తల్లిదండ్రులు, కుటుంబంలో సంబంధం, అతి ముఖ్యంగా దేవుడితో మన సంబంధం బలపడాలండి. ఇఫ్ యు వాంట్ ఎ సాలిడ్ అండ్ ఎ స్ట్రాంగ్ రిలేషన్షిప్ విత్ ఎనీవన్, ఎస్పెషల్లీ విత్ గాడ్, యూ హ్యావ్ టు లిజన్ అండ్ రెస్పాండ్. సమూయేల్ డిడ్ దట్. సమూయేల్ గారు విన్నారు, స్పందించారు. నువ్వు నేను స్పందించగలుగుతున్నావా? ఈరోజు ఎలాంటి తల్లిగా, ఎలాంటి తండ్రిగా, ఎలాంటి భార్యగా, ఎలాంటి భర్తగా నువ్వు జీవిస్తున్నావు? నువ్వు ఆలోచించాలి. నీకు బిడ్డలుంటే నీ బిడ్డలతో నువ్వు సమయం గడపాలి. దేవుని గురించి నీ బిడ్డలకి నువ్వు చెప్తేనే దేవుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తారు. ఈరోజు దేవుడు నిన్ను లేపుతున్నారు. నువ్వే అపోహలో జీవిస్తున్నావు, ఏ మగతనంలో జీవిస్తున్నావు, ఏ సొంత నీతి, స్వనీతి పరుడుగా, స్వనీతి పరురాలుగా నువ్వు జీవిస్తున్నావు. బయటకి మనల్ని మనం తగ్గించుకోవాలి. దేవుడు పిలుపుని ఈ రోజు నువ్వు అందుకోవాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాలని మనం ఒప్పుకోగలిగితే, దేవుని మన సొంత రక్షకునిగా మనం అంగీకరించగలుగుతాయి. ఏలీ గారి గురించి సమూయేలు గారిని దేవుడు పిలిచారు, కానీ ఈరోజు నీ గురించి నిన్ను దేవుడు పిలవాలని ఆశ కలిగి, కానీ నువ్వు నిద్ర లేవడానికి సిద్ధంగా ఉన్నావా? కమాన్, గాడ్ ఈజ్ వేకింగ్ యూ అప్ త్రూ దిస్ వర్డ్. దేవుడు ఈ రోజు నిన్ను లేపుతున్నారు ఈ వాక్యం ద్వారా. లెగును. నీ పాప జీవితాన్ని నువ్వు వదిలేయి, నీ సోమరితనాన్ని నువ్వు వదిలేయి, నువ్వు కేవలం వినేవాడిగా ఉండే పరిస్థితి నుంచి వదిలే, లేకపోతే నువ్వు మాటలకే పరిమితమయ్యో అవన్నిటి వదిలేయి, క్రియలలో నువ్వు చూపెట్టు. ఎస్ దేవా, నన్ను పిలుస్తున్నాను, నేను ఈ రోజు నా జీవితాన్ని మార్చుకుంటాను. క్రీస్తు నీ హృదయంలో ఉంటే, నువ్వు రక్షణ పొంది బాప్తిజం తీసుకొని క్రీస్తు నీ హృదయంలో ఉంటే, క్రీస్తు వెలుగు నీ జీవితం ద్వారా కనపడాలి. కనపడుతుందా? నీ సంబంధాలలో కనపడుతుందా? నీ మాటలలో, నీ క్రియలలో, నీ ప్రవర్తనలో కనపడుతుందా? ఆలోచించాలి. ఈరోజు ఆ విధంగా కనపడాలంటే ఈరోజు ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరూ మరవకండి.